నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. తాజాగా 2 రోజుల నుంచి మనం ఈ అంశం మీద మాట్లాడుకుంటున్నాం. గత వారం రోజులుగా జరుగుతున్న వివాదం తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డు ప్రపంచవ్యాప్తంగా అత్యంత మంది అంటే కోట్లాది మంది భక్తులు కలిగిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి, అలాగే భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డు ప్రసాదం మీద జరుగుతున్న వ్యవహారం. దాని మీద గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న టీటీడీ బోర్డు ప్రసాదాన్ని కల్తీ చేసిందని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఎంత సంచలనంగా మారాయో మనకు తెలుసు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ చాలా కీలక రోల్ పోషించారు యాజ్ ఎ డిప్యూటీ సీఎం. అంటే ఆయన సనాతన ధర్మం గురించి, దానికి ఏమైనా భంగం కలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోనని చెప్పి ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. సినిమా వారు దీని మీద ఏమన్నా అవహేళనగా మరోలా మాట్లాడినా కూడా వాళ్ళకు కూడా వార్నింగ్లు ఇచ్చారు. మరి అవి ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ట్వీట్లు అదంతా కూడా జరుగుతోంది. ఇప్పుడు ఎప్పుడైతే సర్వశ్రేష్ఠ త్రిపాఠి సీనియర్ ఐపీఎస్తో దాని మీద ఒక కమిటీ వేశారో, ఇవాళ తిరుమల వెళుతూ ఉన్నారు వారు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి. అలాగే జగన్ కూడా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. అక్కడితో వివాదం సమస్య పోతుందా అంటే నో. పొలిటికల్గా ఏదైనా ఇంత పెద్ద స్థాయి భక్తుల మనోభావాలకు సంబంధించి, అంటే మెజారిటీ హిందూస్ ఉన్న భారతదేశంలో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అందులో మెజారిటీ హిందువులే. ఇక్కడ ఇలాంటి ఒక అంశం దొరికినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని అంత ఈజీగా వదిలేయాలనుకోదు. ఎందుకంటే దీని ద్వారా వచ్చే మైలేజ్ని ఎంతవరకు బ్యాక్ చేసుకుందాం అని ప్రతి పొలిటికల్ పార్టీ ట్రై చేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న అన్న అంశాలు ఏంటంటే, గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో లేదా ప్రతిపక్ష నేత హోదాలో అనేక సార్లు నేను తిరుమలకు వెళ్ళాను, నన్ను ఎవరన్నా డిక్లరేషన్ అడిగారా? ఈరోజు ఎందుకు మీరు దీన్ని రాజకీయం చేస్తూ డిక్లరేషన్ అడుగుతున్నారు అంటే, చంద్రబాబు నాయుడు తన 100 రోజుల పరిపాలనలో ఉన్న ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల ఆగ్రహాన్ని, అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అని చెప్పారు. అది పక్కన పెడితే ఆయన మిగతా చేసిన కామెంట్స్ ఏంటంటే, ఆవు నెయ్యి విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఆవులు ఏమన్నా వెజిటబుల్ ఆయిల్స్కి సంబంధించిన ఫుడ్స్ తింటే అది ఆ రిపోర్ట్లో కొంత తేడా వస్తుంది, మేము కూడా అనేక టన్నుల నెయ్యిని నాణ్యత బాగోలేదని వెనక్కి పంపించేశాము, ఇదంతా కేవలం కావాలని చేస్తున్న ఒక రాజకీయ కుట్ర, గత ప్రభుత్వం మీద, నా మీద, గతంలో టీటీడీ ఉన్న అధికారుల మీద బురద చల్లడానికి అని చెప్తూ, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్న, అంటే ఆయనకి అఫీషియల్గా ప్రతిపక్ష నేత హోదా రాలేదు, కానీ టెక్నికల్గా ఆయన 11 మంది ఎమ్మెల్యేలను కూడా ప్రతిపక్ష నేతే. నాకే ఇలాంటి పరిస్థితి వస్తే నేనే గుడికి వెళ్ళాలంటే నా మతం ఏంటి, నా కులం ఏంటి అని అడుగుతున్నారు అంటే మనం ఏ దేశంలో ఉన్నాము, అసలు ఏం జరుగుతోంది, సెక్యులరిజం ఏంటి, మనది అసలు లౌకిక దేశమేనా, అసలు బీజేపీ పెద్దలకి ఈ విషయాలు తెలుసా? పక్క రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ నేతలు నేను తిరుమలకు వెళ్తానంటే అడ్డుకోవడానికి అక్కడంతా మొబిలైజ్ అవుతున్నారని మాట్లాడారు. ఇక్కడ ఒకసారి రూల్ బుక్ ఏం చెప్తుందో చూద్దాం. టీటీడీకి అంటూ ఒక ప్రత్యేకమైన కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంది. అదేంటంటే ఒక బోర్డు, దాని వ్యవహారము. ఈ రూల్ మీకు అర్థం అవడానికి చెప్తా. బ్రిటిష్ కాలంలోనే ఎవరైనా నాన్ హిందూస్ కనుక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే వాళ్ళు, ఇదిగో మాకు దేవుడి మీద నమ్మకం ఉంది, మేము ఆయన పవిత్రతను, గౌరవాన్ని మేము గౌరవిస్తున్నాము, భక్తితోనే వెళుతున్నాం అని చెప్పి అక్కడ సంతకం పెట్టాలి. దాన్ని అప్పుడు ఫాలో అయ్యేవారు. 1990లో 30/1987 యాక్ట్ అండర్ రూల్ 136 ప్రకారం ఈ డిక్లరేషన్ అనేది తీసుకొచ్చారు. అయితే మీకు అనిపించవచ్చు, ఇప్పుడు గతంలో సోనియా గాంధీ ఇచ్చారు, నోన్ సెలబ్రిటీస్ ఎవరైతే నాన్ హిందూస్ ఇచ్చారో, ఇక్కడ మీరు నాన్ హిందూస్ అంటే కేవలం క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని అనుకోకండి. ఎవరైతే హిందూ మతం కాకుండా వేరే మతాన్ని అవలంబిస్తున్నారో, అది బుద్ధిజం అయినా, జైనిజం అయినా, సిక్కిజం అయినా, ఇంకా ఏ మతమైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలా లేదా అంటే, మరి సోనియా గాంధీ ఏఐసిసి చైర్మన్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రూల్ ప్రకారం ఇవ్వాలి. ఇప్పుడు ఆయన నిన్న తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఆయన ఏమంటున్నారు, నన్నే మీరు దర్శనానికి వెళ్ళనివ్వరా అంటున్నారు. కొద్దిసేపటి క్రితం హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, మేము ఎవరికి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, అక్కడ చాలా మంది జనం మొబిలైజ్ అవుతున్నారు కాబట్టి ఈ వైరు వర్గాల మధ్య ఏమన్నా అల్లర్లు జరిగితే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళొద్దన్నాం, కానీ ఆలయానికి వెళ్ళొద్దాం లేదు, బేసిక్గా మీరు డిక్లరేషన్ ఇస్తే వెళ్ళొచ్చు అని చెప్తూ ఉన్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వరు, ఆయన తిరుమలకి వెళ్ళరు. ఎందుకంటే గతంలో ఆయన ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు, వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వరు, వెళ్ళరు.
సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దేశ బహిష్కరణ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. మంత్రి గొట్టిపాటి రవి గాని, లేకపోతే హోంమంత్రి అనిత గాని. అంటే ఇదేం దేశము, ఇదేం లౌకికత్వము, ఎక్కడున్నాం మనం అని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మరి అలాంటి దేశంలో ఎందుకుంటున్నావు నువ్వు? వేరే దేశానికి వెళ్ళిపో అంటున్నారు. ఇక్కడ ఆయన పొలిటికల్‌గా కామెంట్ చేశాడు గానీ, టెక్నికల్‌గా దేశ బహిష్కరణ చేసే అంత క్రైమ్ ఆయన ఏం చేయలేదు. లేకపోతే దేశద్రోహం ఏం చేయలేదు. గతంలో దేశద్రోహం కేసులు కొంతమంది మీద పెట్టారు. దానికి రకరకాల కారణాలున్నాయి. ఇప్పుడు దేశద్రోహం కేసులో, దేశ బహిష్కరణ కేసులో జగన్మోహన్ రెడ్డి మీద పెట్టే అవకాశం లేదు. ఆయన్ని దేశం దాటి బయటకు పంపించే అవకాశం లేదు. సో, అది రూల్డ్ ఔట్. కానీ పొలిటికల్‌గా వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర ఇంకా ముగిసిపోలేదు. ఎందుకంటే పవన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాలి కదా! ఎందుకు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇవ్వాలి? ఆయన వారాహి దీక్షలో ఉన్నారు. హి ఈజ్ ఎ వెరీ నోన్ హిందూ. కానీ ఆయన డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలంటే దానికి వస్తోన్న వాదన ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పవన్ కళ్యాణ్ భార్య ఆమె క్రిస్టియన్. ఆమె పిల్లలు కూడా క్రిస్టియానిటీ అండ్ బాప్టిజం దీక్ష తీసుకున్నారని పవన్ కళ్యాణే చెప్పారు. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు తన తండ్రి హేతువాది అయినప్పటికీ అప్పుడప్పుడు బైబిల్ తిరగేసేవారని, అన్ని మతాల సారాంశాన్ని వాళ్ళు ఫాలో అయ్యేవారని. అదేం తప్పేం కాదు. అందరూ అన్ని మతాలు ఇంట్రెస్ట్ ఉంటే వాటికి మత గ్రంథాలు చదవచ్చు. అదేం తప్పవదు. అయితే ఇప్పుడు ఆయన ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు, సిపిఐ రామకృష్ణ ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ కాబట్టి, గతంలో ఆయన జెరూసలేం వెళ్ళారు కాబట్టి, అక్కడ యేసుక్రీస్తు ముందు కూర్చున్నారు కాబట్టి, ఆయన కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది ఒక అర్థం లేని వాదన అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే హి ఈజ్ వెరీ ప్రాక్టీసింగ్ హిందూ. ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. కానీ బయటకొస్తే నేను అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తాను అన్నారు. బట్ హి ఈజ్ వెరీ ప్రిడామినెంట్‌లీ క్రిస్టియానిటీ ఫాలోవర్, వెరీ నోన్ క్రిస్టియన్. అందుకని తిరుమల తిరుపతిలో డిక్లరేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఒక రిపోర్ట్ ఇచ్చే వరకు దీని మీద అందరూ వేచి ఉంటే, ఇక దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. పొలిటికల్‌గా మీకు వేరే వేరే అంశాలు తీసుకోండి. కానీ రాజకీయం చేయడానికి దేవుడిని, దేవుడి ప్రసాదాన్ని వాడుకోవడం ఎంతవరకు కరెక్టు. అలాగే 1000వ సంవత్సరంలోనే ఆ టైంలోనే అక్కడ గోడల మీద శాసనాలు ఉన్నాయి. అంటే ఆ ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా తయారు చేయాలి, ఎలాంటి నెయ్యి వాడాలి, రవాణాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే శాసనాలు రాశారని కూడా నాకు ఈ హిస్టరీలో బయటపడింది. అందుకని దీనికి సంబంధించి ఇంకా అక్కడ సాంప్రదాయాన్ని, మతాల్ని, ఆచారాల్ని గౌరవించాలి తప్ప, దీన్ని ఇంకా పొలిటిసైజ్ చేస్తూ మరో రకంగానో ప్రజల, భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం అనేది ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా ఆలోచించుకోవాలి. బీజేపీ రాష్ట్ర నేతలే కాదు, తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఈ అంశం మీద జగన్ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే దీన్ని నేషనల్ వైడ్ ఒక పొలిటికల్ ఇష్యూ చేయాలనే ఒక కార్యక్రమం పెట్టుకోవడం అనేది ఎవరికీ మంచిది కాదు. నిజంగానే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని, పవిత్రతను గౌరవించాలి, ఆ పవిత్రతకు ఒక వాల్యూ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇప్పటికైనా ఈ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనేది నా అభిప్రాయం. లేదు, దీన్ని ఇంకా రాజకీయంగా వాడుకుంటాం, ముందుకెళ్ళిపోతాం, అక్కడ కల్తీ జరిగిందా లేదా, లేకపోతే జగనే కల్తీ చేయించారా, లేకపోతే ప్రసాదాన్ని కావాలని ఆభాస్యం పాలు చేశారా, లేకపోతే జగన్ డిక్లరేషన్ ఇస్తే కానీ వెళ్ళలేమని, లేకపోతే వీళ్ళేమో రాజకీయం కోసం చేస్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ క్రిస్టియానిటీ ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి, రకరకాల వాదనలు దీన్ని ఎక్కడికి తీసుకెళ్తాయి అనేది రాజకీయ నేతలే ఆలోచించుకోవాలి. సో ఇక్కడికైనా ఈ అంశాన్ని విచారణ కమిటీకి వదిలేసి ప్రభుత్వం మిగతా అంశాల మీద దృష్టి పెట్టాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వ ఫెయిల్యూర్స్‌ని క్వెషన్ చేయండి. ఇదిగో పరిపాలనలోకి వచ్చి మీరు ఇన్ని రోజులైంది. మీరు ఇచ్చిన ప్రామిస్‌లు ఎంతవరకు వచ్చాయి? ఏం చేశాయి? వీటి మీదన్నా ప్రతిపక్షాలు దృష్టి పెడితే ఇకనైనా బావుంటుంది. సో ఇక్కడ ఏంటంటే పవన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? జగన్ దేశ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఏంటి? దానికి సంబంధించిన వీడియో. ఋషి సైనింగ్ ఆఫ్. నమస్తే.